హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బెంగళూరు సిటీ గురించి మరియు అక్కడ వాటర్ క్రైసిస్ ఎందుకు వచ్చింది, వాటి రూట్ కాజ్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది తదితర విషయాలు చర్చించుకోబోతున్నాం. బెంగళూరు ఇది ఒక అందమైన నగరం. ఈ నగరాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ అనేక ఐటీ కంపెనీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ నగరానికి ఈ మధ్యకాలంలో చాలా సీరియస్ వాటర్ క్రైసిస్ అనేది ఫేస్ చేస్తుంది. ఈ వాటర్ క్రైసిస్ అనేది కేవలం డ్రింకింగ్ వాటర్కి మాత్రమే పరిమితం కాకుండా ఇతర గృహ అవసరాలకు వినియోగించే నీటిలో కూడా షార్టేజ్ వచ్చి అక్కడ ఉన్న నగరవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వాటర్ ప్రాబ్లం గురించి కర్ణాటక సీఎం గారు సిద్ధరామయ్య గారు మాట్లాడుతూ, ప్రతిరోజు బెంగళూరు నగరవాసులు 500 మిలియన్ లీటర్ల ఆఫ్ వాటర్ షార్టేజ్ వస్తుందని తెలియజేశారు. ఈ వాటర్ షార్టేజ్కి కారణం ఏంటి? ఈ వాటర్ షార్టేజ్కి ప్రధానమైన కారణం గత ఏడాది మాన్సూన్ సీజన్లో చాలా తక్కువ వర్షపాతం నమోదు కావడం. అంటే అది సుమారుగా నార్మల్గా పడే వర్షపాతం కన్నా కానీ 18% తక్కువగా నమోదవడం. దీనికి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు ఎల్నీనో అనే ఫినామినన్ వల్ల గత ఏడాది తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇంకా డీప్గా కారణాలు విశ్లేషించినట్లయితే ఈ నగరం యొక్క ఆధునీకరణ వలన జనాభా గతంతో పోలిస్తే చాలా పెరగటం, పైగా పెద్ద ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీస్, ఇండియా యొక్క ప్రెస్టీజియస్ అయిన ఇస్రో, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వంటి సంస్థలు ఉండటం వల్ల ఈ సంస్థల ఉద్యోగులు మొదలగు వారు ఎక్కువ అవటం ఈ నగరంపై విపరీతమైన ప్రెజర్ ఏర్పడింది. ఈ పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ వాటర్ సప్లై సిస్టమ్ కానీ, సివేజ్ నెట్వర్క్ సిస్టమ్స్ కానీ పెరగకపోవడం వల్ల ఈ ప్రాబ్లం సడన్గా ఇంత భారీ స్థాయిలో చేరుకుంది. ఈ వాటర్ స్కేర్సిటీకి ఇంకొక కారణం టోపోగ్రఫీ ఆఫ్ ల్యాండ్. అంటే మన సౌత్ ఇండియా యొక్క ల్యాండ్ స్ట్రక్చర్ కొద్దిగా రాకీ సర్ఫేస్ ఉండటం వల్ల అది ఎక్కువగా వాటర్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉండదు. దీనివల్ల ఈ గ్రౌండ్ వాటర్ రిజర్వాయర్ అనేది త్వరగా ఎంప్టీ అవటం జరుగుతుంది. తద్వారా ఏదైనా ఒక సీజన్లో తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు ఈ ప్రాబ్లం అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అదే నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్కి అయితే తక్కువ వర్షపాతం నమోదైనా కానీ బెటర్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండటం వల్ల వారికి ప్రాబ్లం అంత త్వరగా ఎదురవ్వలేదు. నిజానికి బెంగళూరు ప్రాంతంలో సగం మంది పైగా డ్రింకింగ్ వాటర్ కోసం పైపుడ్ సప్లైని, మిగతా వారు గ్రౌండ్ వాటర్ని యూజ్ చేసేవారు. ఇందులో గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడటం జరుగుతుంది. ఈ వాటర్ స్కేర్సిటీకి ఇంకొక ప్రధానమైన కారణం మానవ తప్పిదాలు. ఎస్, మీరు వింటుంది నిజమే. చాలా చోట్ల ఎండిపోయిన చెరువుల దగ్గర, న్యాచురల్ వాటర్ రిజర్వాయర్స్ దగ్గర కూడా అన్రెగ్యులేటెడ్ కన్స్ట్రక్షన్స్ జరగడం వల్ల వాటర్ ఫ్లో డిస్టర్బ్ అవుతుంది. ఇది కూడా ఒక కారణమే. ఇవి మాత్రమే కాకుండా చాలా ఇండస్ట్రీస్కి ఈ ప్రాంతం నెలవై ఉండటం వల్ల ఆ ఇండస్ట్రియల్ డిశ్చార్జెస్ వల్ల కూడా కొంత వాటర్ పొల్యూషన్ జరిగి అవి మనిషి యూజ్ చేసే వీలు లేకుండా పోతుంది. ప్రస్తుతం సెంట్రల్ వాటర్ కమిషన్ డేటా ప్రకారం కర్ణాటక రిజర్వాయర్స్లో ప్రస్తుతం దాని ఫుల్ కెపాసిటీలో కేవలం 26% మాత్రమే ఉంది. ఇవి దాదాపు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10% తక్కువ. నిజానికి బెంగళూరు సిటీ యొక్క 70% అవసరాలు కావేరీ నది ద్వారా తీరుతాయి. మిగిలిన 30% అవసరాలు గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ ద్వారా తీరుతాయి. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ ఎక్కువగా ఉండటం వల్ల అలానే నగరానికి చెందిన అనేక బోర్వెల్స్ ఎండిపోయాయి. సీఎం సిద్ధరామయ్య గారు మాట్లాడుతూ 313 కొత్త బోర్ బావులను తవ్విస్తున్నామని, అలాగే 1200 పాతవి తిరిగి ఉపయోగించేలా చేస్తున్నామని తెలియజేశారు. ఇక ఈ వాటర్ క్రైసిస్ వల్ల ఐటీ సెక్టర్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అని మనం గమనించినట్లయితే, ఈ వాటర్ క్రైసిస్ వల్ల కేవలం ఐటీ సెక్టర్ మాత్రమే కాకుండా బెంగళూరులో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇక ఐటీ విషయానికి వస్తే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఎంచుకుంటున్నారు. ఇక అనేక కంపెనీస్ మరియు ఉద్యోగులు దీనివల్ల వర్క్ కల్చర్ డిస్టర్బ్ అయ్యి ఇబ్బంది పడుతున్నారని చాలా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇక సామాన్య జనానికి బాధలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. వారు ట్యాంకర్లో నీళ్లు తెప్పించుకోవడానికి కొంత డబ్బు అదనంగా చెల్లిస్తున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి వాటర్ ట్యాంకర్లు రేట్లు పెంచకుండా ఉండటానికి ఒక లిమిట్ అనేది విధించడం జరిగింది. మరి ఈ ప్రాబ్లంకి పరిష్కారం ఏంటి అని మనం ఆలోచిస్తే నిజానికి ఈ ప్రాబ్లం ఇప్పట్లో సమస్య పోయేలా లేదు.
ఇంకా ఈ సమ్మర్ వస్తుండటంతో ఈ ప్రాబ్లం రానున్న రోజుల్లో మరింత ఎక్కువ కానుందని, మరీ ముఖ్యంగా ఈ ప్రాబ్లం కనీసం ఇంకొక 100 రోజుల వరకు ఉంటుందని గ్రౌండ్ వాటర్ అనాలిసిస్ చేసే ఎక్స్పర్ట్స్ తేల్చేశారు. ఇక ఈ వాటర్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి అని మనం నిశ్చితంగా గమనించినట్లయితే, కర్ణాటక ప్రభుత్వం మాత్రం కావేరీ ఫేజ్ 5 మేజర్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తుంది. దానికోసం చాలా ఆశలు పెట్టుకుంది. దానికోసం సుమారుగా 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతుంది. కానీ ఇదంతా అవ్వడానికి ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది కాబట్టి ఇమీడియట్గా దీనివల్ల అయితే ఉపశమనం లభించడానికి అవకాశం లేదు. ఇక మిగతా సొల్యూషన్స్ని మనం గమనించినట్లయితే, ఇక ప్రతి చోట వాటర్ కన్జర్వేషన్ మెజర్స్ అనేది తీసుకోవాలి. అది ఇండివిజువల్గా ఉండేవారైనా సరే, లేక కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లోనైనా సరే ఈ వాటర్ కన్జర్వేషన్ మెజర్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక రెయిన్ వాటర్ని కూడా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలగాలి. ఇక బెంగళూరు వాటర్ మేనేజ్మెంట్కి హార్ట్ లాంటి కావేరీ రివర్ని చాలా తక్కువ మోతాదులో చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోగలగాలి. మరీ ముఖ్యంగా ఎండిపోయిన ఇంకిపోయిన సరస్సులు, ట్యాంకులు పునరుద్ధరించాలి. ఇక ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ని, అలానే వేస్ట్ వాటర్ని, సివేజ్ వాటర్ని జాగ్రత్తగా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ అనేది చేసేయాలి. తద్వారా ఏంటంటే వాటర్ పొల్యూషన్స్ అనేది జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు పబ్లిక్ అవేర్నెస్ అనేది బాగా జరగాలి. ముఖ్యంగా ఇండివిజువల్ లెవెల్లో, అలానే కమ్యూనిటీ లెవెల్లో పబ్లిక్ గ్రూప్స్కి, ఎన్జిఓస్కి ఒక సిస్టమేటికల్గా దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి తద్వారా వాటర్ అనేది చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి షార్ట్ టర్మ్ మెజర్స్, లాంగ్ టర్మ్ మెజర్స్ లిస్ట్ అవుట్ చేసుకొని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇక అగ్రికల్చర్కి సంబంధించి అయితే డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఏర్పాట్లు చేసి వాటర్ని వీలైనంత తక్కువగా మరియు మోస్ట్ ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోగలగాలి. నిజానికి బెంగళూరు వాటర్ ప్రాబ్లం అనేది ఒక చిన్న డేంజర్ అలారం బెల్ లాంటిది. ఇది కేవలం బెంగళూరుకే పరిమితం అవుతుంది అని అనుకుంటే పొరపాటే. ఏమరపాటుగా ఉంటే ఈ ప్రాబ్లం అన్ని ప్రధాన నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. కనుక ఈ విషయంపై అందరూ అవేర్నెస్తో ఉండి కేవలం డెవలప్మెంట్ మీద మాత్రమే కాకుండా నేచర్కి అనుగుణంగా, ఫర్ ఎగ్జాంపుల్ సిటీ విస్తరించడానికి డిఫారెస్ట్రేషన్ చేయటం లాంటివి తగ్గించి ఎక్కడికక్కడ గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం, మన ప్రాంతం, మన దేశం సుభిక్షంగా ఉండి మన భవిష్యత్ తరాలకి ఒక మంచి మార్గాన్ని నిర్దేశించిన వారం అవుతాం. That's all for today. Thank you friends. Please subscribe our channel.